अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పోయిన వారం మనం మేర్వాన్ అనేటువంటి అధ్యాయంలోకి అడుగుపెట్టాము. అంటే బాబా తండ్రి అయినటువంటి షెరియార్జీ గురించి ఇదివరకు చదువుకున్నాం. తల్లి అయిన షిరీన్ గురించి చదువుకున్నాం. వాళ్లకు కలిగిన తొలి సంతానము జంషెడ్ జననం గురించి కూడా మనం చదువుకున్నాం. బాగా పెద్దవాళ్లకు గుర్తుంటుంది, ఆ రోజులలో బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చిన్న వయసులో ఉండగానే వాళ్లకు పిల్లలు పుడుతూ ఉండేవారు. అందుకని మొట్టమొదటి బిడ్డను పెద్దమ్మ కానీ అమ్మమ్మ కానీ పెంచుతూ ఉండేవారు. మొట్టమొదటి తొలి సంతానాన్ని అమ్మమ్మ దగ్గర కానీ పెద్దమ్మ దగ్గర కానీ పెరుగుతూ ఉండేవారు వాళ్ళు. రెండవ సంతానం కనే సమయానికి తల్లికి మంచి పరిపక్వత వచ్చేది. బిడ్డని ఎలా పెంచాలో, వాళ్ళ కష్ట సుఖాలు ఎలా చూడాలో ఇవన్నీ అలవాటయ్యేవి. రెండవ సంతానానికి తల్లి దగ్గరే పెరుగుతూ ఉండేవారు. అలాగే షెరియార్కు షిరీన్కు కలిగిన మొట్టమొదటి సంతానం జంషెడ్ను పెద్దమ్మ అయినటువంటి దౌలా అంటే షిరీన్కు అక్క ఆవిడ పెంచింది. అందుచేత తల్లికి బిడ్డ పట్ట ఉండవలసినటువంటి సహజమైన మాతృత్వము అలవాటు పడలేదు. కానీ రెండవ బిడ్డ గర్భంలో ఉండగానే ఆమెలో పూర్తిగా మాతృత్వం తాలూకు ఛాయలు పూర్తిగా ఆవిడలో పెరిగిన. ఎలా పెంచాలి నా బిడ్డను, ఎలా ఉంటాడు అని ఇవే ఆలోచిస్తూ ఉండేది. అంటే రెండవ సంతానము మేర్వాన్. ఆ పుట్టకబోయే ముందు ఆవిడకు బ్రహ్మాండమైనటువంటి శుభ లగ్నాలు, శుభ శకునాలు కనబడుతూ ఉండేవి. ఆవిడకు తల్లి గొలాండోన్ ఆమె తల్లి పేరు, అంటే బాబా అమ్మమ్మ పేరు. ఆవిడ దగ్గరుండి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు అన్ని బాగోగులు చూసుకుంటూ ఉండేది. సరే, ఇలా నడుస్తూ ఉంది. ఆ జరిగేటువంటి శుభ శకునాలను ఆధారంగా షెరియార్ నాకు భగవంతుడు వాగ్దానం చేసినటువంటి బిడ్డ ఇప్పుడు పుట్టబోతూ ఉన్నాడు అని అతని హృదయం చెబుతూ ఉండేది. సరే, మొత్తానికి ప్రసవ సమయం వచ్చింది. డేవిడ్ ససూన్ హాస్పిటల్ ఇప్పటికీ పునాలో ఉండి మనం చాలామంది చూశాం కూడా. బాబా ఏ వార్డులో అయితే జన్మించాడో అక్కడ గోడకు ఒక చలువరాతి ఫలకం, మార్బుల్ స్లేటు కూడా ఉంది. యుగానికి విముక్తి కలిగించేటువంటి తండ్రి ఇక్కడ అతని తల్లి ప్రసవించింది అని ఒక పెద్ద పాలరాతి పలక కూడా ఉంటుంది. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చూడండి. పునా నగరంలో డేవిడ్ ససూన్ ఆసుపత్రి అండి, చాలా పెద్దది. మన జనరల్ హాస్పిటల్ ఎలాగూ ఎందుకంటే ఎన్నో రెట్లు పెద్దది అది. సో అక్కడ మొత్తానికి ఫిబ్రవరి 25వ తారీఖు అంటే 24 రాత్రి ఈవిడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎవరిని? షిరీన్ని. షిరీన్, ఆమె తల్లి గొలాండోన్, షెరియార్, వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు. అర్ధరాత్రి అవుతూ ఉండగా కల వచ్చింది షిరీన్కు. ఆ కల అయిన తర్వాత తల్లిని లేపింది. అమ్మా, నాకు మంచి కల వచ్చింది, దాని అర్థం ఏమిటో చెప్పు అని అడిగింది. ఏమిటి ఆ కల? ఒక రథం మీద సూర్యుడిని పోలినటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఒక దివ్య పురుషుడు ఉన్నాడు. అతని ముందు వేలాది మంది జనం ఒక ఊరేగింపుగా ఈ రథాన్ని లాగుతూ ఉన్నారు. అన్ని వేల మంది జనం యొక్క దృష్టి కూడా ఆ దివ్య పురుషుడి మీదే లగ్నమై ఉంది. నేను కూడా ఆ జనంలో ఒక్కతిగా ఉండి ఆయన వైపు చూస్తూ ఉన్నాను. ఇంతలో నాకు మెలకువ వచ్చేసింది. ఏమిటి ఈ కల యొక్క అర్థము అని తల్లిని అడిగింది. నీకు పుట్టబోయేటువంటి బిడ్డ ఒక రోజున వేలాది మంది ఇలా ఊరేగింపుగా తీసుకువెళ్ళేటువంటి రోజు వస్తుంది. ఒక మామూలు మానవుడు కాదు నీకు జన్మించబోయేది అని సంతోషంగా చెప్పింది. మళ్ళీ నిద్రలోకి జారుకుంది షిరీన్. నెమ్మదిగా తెల్లవారుతూ ఉండగా ఆవిడకు పురుటు నొప్పులు మొదలైనవి.
బయట షెరియార్ ఏజదాన్ 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 అని భగవన్నామ స్మరణలో ఉన్నాడు. ఎందుకని? అతను చిన్నతనం నుండే అది అలవాటు అతనికి. ఏమాత్రం 5 నిమిషాలు ఖాళీ దొరికినా ఏజదాన్ 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 అని అంటూ ఉండేవాడు. మొత్తానికి 5 గంటలకల్లా బిడ్డ ఏడుపు వినిపించింది. బయటకు వచ్చి నర్సు అనౌన్స్ చేసింది, అయ్యా మగబిడ్డ పుట్టాడు. ఆ షిరీన్ తల్లి అయినటువంటి గులాండోను కూడా అల్లుడు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు మగబిడ్డ పుట్టాడు అని అనౌన్స్ చేసింది. వెంటనే షెరియార్కు అతని హృదయం చెప్పింది, వీడే నీ బిడ్డ ద్వారా నీవు ఏది సాధించాలని తాపత్రయపడుతున్నావు అది సాధించగలవు, నీ తరము కాదు అని ఇతని దీక్ష విఫలమై రోధిస్తూ ఉన్నప్పుడు ఆ అశరీరవాణి పలికిన పలుకులు అతనికి ధృవీకరణ ఇప్పుడు కలిగింది, అవును వీడే అని. సరే, మొత్తం హాస్పిటలే కాదు, వీళ్ళు ఉండేటువంటి ఆ పునా నగరంలో ఆ వీధి అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పండగ వాతావరణం నెలకొని ఉంది. నెమ్మదిగా ఒకడు వార్త చేరవేస్తూ ఉన్నాడు. షిరీన్కి పుట్టిన బిడ్డను ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాడు అని నెమ్మదిగా ఈ వార్త ఆ వీధిలో అందరికీ తెలిసింది. ఒకళ్ళు వచ్చి చూసి వెళుతూ ఉన్నారు, ఆహా ఒక్కసారి చూడవలసిందే అని. ఇదిలా ఉండగా మీకు గుర్తుందో లేదో, షెరియార్కు షిరీన్కు చాలా పెద్ద తేడా వయసులో. ఆమె తల్లి ఒప్పుకుంది ఈ వివాహానికి, కానీ తండ్రి ఒప్పుకోలేదు. మీకు గుర్తుందో లేదో, షిరీన్ తండ్రికి సుతరామం ఇష్టం లేదు ఈ పెళ్లి. నా కూతురు అంత అందాల రాసి అంత పసిపిల్ల దానిని అంత పెద్దవాడికి ఇచ్చి చేయడం ఏంటి, నేను పెళ్లికి రాను పో అన్నాడు. పెళ్లికి కూడా వెళ్ళలేదు. 12 ఏళ్ళు అయిపోయిందట అల్లుడి మొహం చూసి. అంటే పెళ్లికి వెళ్ళలేదు, అల్లుడిని కూడా చూడలేదు, అంత కోపం అతనికి. కానీ ఈ కబురు నెమ్మదిగా అతనికి కూడా చేరింది, ఏమో నీకు మనవడు పుట్టాడట ఒక్కసారి చూడు అని. నెమ్మదిగా అతను నియంత్రించుకోలేకపోయాడు. పోని చూసొద్దాం ఇంతమంది చెప్తూ ఉన్నారు అని తొలిసారిగా తన మనవడిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళగానే ఇక వివసుడైపోయాడు ఆ బిడ్డ యొక్క దివ్య సౌందర్యాన్ని చూసి. వెంటనే ఆ క్షణం లగాయతూ ప్రతిరోజు వాడిని చూడకుండా స్థిమితం ఉండేది కాదు. వాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినా తన అల్లుడు ఇంటికి వెళ్ళేవాడు, అక్కడ రోజు చూసి వస్తూ ఉండేవాడు. అంటే పసితనం నుండి కూడా అవతార పురుషుడు తన దివ్య ప్రేమ లక్షణాలను ఎలా బహిర్గతం చేస్తూ ఉన్నాడో మనము తెలుసుకోవచ్చు. అల్లుడి మీద గౌరవం పెరిగింది అతనికి. ఎందుకని అటువంటి దివ్య పురుషుణ్ణి కన్నందుకు మామూలు మానవుడు కాదు, నేను చాలా చౌకగా తక్కువగా అంచనా వేశాను అని పశ్చాత్తాపపడి అల్లుడిని గౌరవించడం మొదలుపెట్టాడు. అలాగే 2 రోజులయ్యింది. నెమ్మదిగా ఆ రోజుల్లో ట్యాక్సీలు లేవు, గుర్రబళ్ళే ఉండేవి. మహారాష్ట్రం అంతా ఈ గుర్రాలే వాహనాలుగా ఉండేవి. ఆ గుర్రం బండి మీద షిరీన్ను పసిబిడ్డను ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి అందరూ తండోపతండాలుగా బాబాని చూడ్డానికి వచ్చారు. ఎందుకని? అతనిలో ప్రత్యేకమైన లక్షణం ఏమిటయ్యా అంటే బంగారు రంగులో ఉండేదట తల, గిరజాలు తిరిగి. ఎంత అందంగా ఉండేదయ్యా అంటే పుట్టెంట్రుకలు తీయించడానికి 5 ఏళ్ళు పట్టింది. ఒప్పుకునేది కాదు తల్లి, వాడు ఎంట్రుకలు ముట్టుకోవద్దు, అలాగే ఉంచండి అని గొడవ పెడుతూ ఉండేదట. 5 ఏళ్ల తర్వాత కానీ మొదటిసారి ఆ వెంట్రుకలు కత్తిరించడానికి తల్లి ఒప్పుకోలేదు. అంత అందంగా ఉండేదట తల ముఖ్యంగా. సో ఇలాగూ మొత్తం తన చుట్టూ ఈ పండగ వాతావరణం నెలకొని ఉంటూ ఉండేది. ఇలా నడుస్తూ ఉండగా షిరీన్ ఒక రాత్రి భర్తను లేపింది, అయ్యా నాకు ఒక భయంకరమైన కల వచ్చింది అంది. ఏమిటా కల? వాకిట్లో నా బిడ్డడైన మేర్వాన్ని ఎత్తుకొని నుంచున్నాను నేను. ఆ వాకిట్లో పెద్ద నుయ్య కూడా ఉంది, బావి. ఆ బావిలో నుంచి ఆకుపచ్చని వస్త్రాలు ధరించి ఆకుపచ్చని గాజులు వేసుకొని ఒక హిందూ దేవతామూర్తి బయటకు వచ్చింది. ఆవిడ చేతిలో ఒక పళ్ళెం ఉంది, వెలుగుతూ ఉన్న దీపం ఉంది, ఈ హారతి సామగ్రి అంతా ఉంది. ఆ బిడ్డను ఒక్కసారి ఇలా తీసుకురా అని సైగ చేసింది. నేను వెళ్ళలేదు, భయం వేసింది నాకు.
దగ్గరకు తీసుకురా అని మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నేను భయపడి ఈ వీడిని నా గుండెలకు ఇంకా దగ్గరగా అదుముకున్నాను. ఇంతలో మెలకు వచ్చింది. చూశాను, అమ్మ నా బిడ్డ ఉన్నాడు కదా అని. ఉన్నాడు. అప్పుడు ఉపశమనం కలిగింది. నాకు భయంగా ఉంది అని చెప్పింది. అప్పుడు షెరియార్, లేదు లేదు, ఇది కూడా శుభసూచనమే, ఏమీ విచారించవలసిన అవసరము లేదు, దైవాంశ సంభూతుడు నీకు పుట్టినటువంటి కొడుకు అని అందరూ నచ్చ చెప్పారు. సరే, ఇలా ఉంటూ ఉండగా పెద్ద వాకిలి ఉండేది. ఆ వాకిలిలో ఒక ఉయ్యాల వేసి ఆ ఉయ్యాల్లో ఈ నెలలున్న బిడ్డను పడుకోబెట్టి ఆవిడ వంటలోకి వెళ్ళిపోయింది. తిరిగి మధ్యలో వచ్చి చూసింది, ఏం చేస్తున్నాడు పసివాడు అని. ఒక నల్లత్రాచు ఆ ఊయలలోనికి పాక్కుంటూ ఎక్కి నేర్వాన్ని చుట్టుకుని హాయిగా వాడితో ఆడుకుంటూ ఉంది. ఆ సర్పాన్ని పట్టుకొని అతను కూడా ఆడుకుంటూ ఉన్నాడు ఆ పడగను పట్టుకొని. ఈవిడ చూడగానే గట్టిగా అరిచింది. అరిచి పరిగెత్తికెళ్ళింది, ఎవరైనా సాయం చేయండి అని. ఈ గొడవకు నెమ్మదిగా జారుకుంది. ఆ బంధువులందరూ వచ్చేప్పటికీ ఇది కనిపించలేదు సర్పం. వాళ్ళంతా ధైర్యం చెప్పారు, నీవేమీ విచారించవలసిన అవసరం లేదు, ఇది కూడా అతని దివ్యత్వానికి ఒక చిహ్నము అని చెప్పారు. సరే, షెరియార్ అన్నగారు అతని పేరు ఖోదాదాడ్. మీరు గనక కొంచెం గుర్తుపెట్టుకుని ఉంటే, బాబా తండ్రి షెరియార్ గురించిన వృత్తాంతం మనం చదువుకున్నాం. ముందేగర్ ఇరానీ కాటికాపరిగా ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. రెండవ వాడు షెరియార్. మొదటి వాడి పేరు ఖోదాదాడ్. అతను భారతదేశంలో వ్యాపారం ఏదో చేస్తూ ఉండేవాడు, చిన్న చిన్న వ్యాపారాలు. షెరియార్ ఇక్కడ మకాం వచ్చిన తర్వాత అతను తిరిగి ఇరాన్ దేశం వెళ్ళిపోయాడు. కానీ ఏదో ఒక పని పెట్టుకొని తరచూ ఇరాన్ నుంచి ఇండియా వస్తూ ఉండేవాడు. మరదలు మందలించింది, ఏమయ్యా ఏమడిగినా డబ్బులు లేవు, కష్టంగా ఉందంటావు, ఇన్నిసార్లు ఎందుకు వస్తూ ఉన్నావంటే నెమ్మదిగా చెప్పాడు, వాడిని విడిచి ఉండలేకపోతూ ఉన్నాను. నేను ఇన్నిసార్లు రావడానికి కారణము ఈ పసివాడే. వాడికి నేను పెదనాన్నను కదా, మరి నేను చూడకుండా ఉండలేను కదా అనేవాడు. అలాగ అతను కూడా మేర్వాన్, పసివాడైన మేర్వాన్ పట్ల ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉంటూ ఉండేవాడు. సరే, చిన్నతనంలో ఏడాది అవ్వకుండానే నడక నేర్చుకున్నాడు. ఏడాది లోపలే నడిచేసేవాడు. అతను ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా మురిసిపోతూ ఉండేవారు. తండ్రిని బోబో అని పిలిచేవాడు, తల్లిని మేమో అని పిలిచేవాడు. పసివాడైన మేర్వాణిని తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు మిరోగ్ అని పిలిచేవాడు. ఇది బాల్యం గురించినటువంటి వృత్తాంతం. సరే, మేర్వాన్ నెమ్మదిగా ఏమాత్రం అవకాశం దొరికినా బయటకు పారిపోతూ ఉండేవాడు. చాలా కష్టంగా ఉండేది తల్లికి నియంత్రించడం. ఇప్పుడు కూడా నడక వచ్చిన పిల్లలను కాయడం ఎంత కష్టమో ప్రతి తల్లికి తెలుసు. బయటికి పారిపోతూ ఉండేవాడు. అందుకని ఒక తాడు తీసుకొని మంచానికి కట్టేస్తూ ఉండేది షిరీన్. కానీ షెరియార్ మాత్రం చూసి చాలా నొచ్చుకునేవాడు. అలాగా నువ్వు చేసేది, వాడు ఎప్పుడు అలాగ చెయ్యకు అని వెంటనే ఆ కట్లు ఇప్పేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా షెరియార్ మేర్వాన్ని కొడితే మందలించేవాడు, ఎప్పుడూ కొట్టవద్దు అని. బాబా చెప్పారట స్వయంగా, నా బాల్యం అయిపోయిన తర్వాత నా తండ్రి నేను గదిలోకి వెళ్ళగానే లేచి నుంచునేవాడు అని బాబా స్వయంగా చెప్పారు. అంటే అతను భగవంతుడు అనే విశ్వాసము సంపూర్ణంగా ఉండేది. లేచి నుంచునేవాడట, కొడుకు ఎదురుగుంటా కూర్చునేవాడు కాదు. అంటే అతనికి తెలుసు మేర్వాన్ యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏమిటో. సరే, ఇలా అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నాడు. తండ్రి జేబులోంచి నెమ్మదిగా పైసలు తీసి పక్కన ఉన్న దుకాణంలోకి వెళ్ళి చాక్లెట్లు అవి కొని తెస్తూ ఉండేవాడు. అవి అందరికీ పంచుతూ ఉండేవాడు. ఇలాగూ ఒకరోజు ఒక కాయిన్, ఒక నాణాన్ని తస్కరించి షాప్కు వెళ్ళాడు. ఇది చెల్లదురా నాయన, నడిచే కాయిన్ కావాలి, ఇది చెల్లదు అని పొమ్మన్నాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్న ఈ కాయిన్ పట్టుకు వెళితే ఇది నడవదుట, నడిచే నాణ్యం కావాలట అన్నాడు. సరే అని ఇంకొక నాణ్యం ఇచ్చాడు. వెళ్ళు కొనుక్కో అన్నాడు. కానీ దాన్ని చూస్తూ ఉన్నాడంటే షెరియార్ తర్వాత రోజులలో తన కొడుకు బాల్యం గురించి చెప్పి విరగబడి నవ్వుతూ ఉండేవాడట. ఆ సన్నివేశం అన్నమాట.
ఎందుకురా ఆలోచిస్తున్నావు అన్నాడు. దీనికి కాళ్ళు లేవు కదా, ఎలా నడుస్తుంది? అందుకని అనుమానంగా ఉంది అన్నాడు. నడవడం అంటే మామూలుగా కాళ్ళుతో నడవడం అని అనుకున్నాడు అన్నమాట. సరే, ఇలా డబ్బులు తస్కరించి బయట వీధిలో ఉన్న బిచ్చగాళ్లకు వేస్తూ ఉండేవాడు. ఒకనాడు తల్లి భర్తతో చెబుతోంది, చూడు నీ కొడుకు ఏం చేస్తూ ఉన్నాడో పక్క నుంచి గమనించు, నీ జేబులో పైసలు తీసి దొంగతనం చేస్తూ ఉన్నాడు అని చెప్పింది. సరే, మొత్తానికి డబ్బులు తీయగానే పట్టుకున్నారు వీళ్ళిద్దరు వెళ్ళి. అప్పుడు బాబా అన్నాడు తండ్రి కేసు తిరిగి, నాన్న నేను దొంగనా అన్నాడు. నువ్వు దొంగవు కాదురా, దొంగ దొంగిలించిన సొత్తును పంచడు కదా, నువ్వు పంచుతావు కదా, అందుచేత ఎప్పటికీ నీవు దొంగవు కావు అన్నాడు. ఆ రకంగా అతని బాల్యం నడుస్తూ ఉండేది. నెమ్మదిగా 5 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ మొట్టమొదటి క్లాసులో జాయిన్ చేశాడు. అది గుజరాతీ పాఠశాల, పదంజీ గుజరాతీ పాఠశాల అని. మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, భారతదేశంలో నివసిస్తూ ఉన్నటువంటి పార్సీలందరికీ గుజరాతీ మాతృభాష. గుజరాత్లో ఉన్నటువంటి ఉద్వాడ అనేటువంటిది వాళ్ళకి ప్రముఖమైన పుణ్యక్షేత్రము. అక్కడ జొరాస్టర్ వెలిగించినటువంటి ఒక అగ్ని శిఖ తెచ్చి దానిని నిరంతరము దేదీప్యమానంగా ఆ రోజుల నుండి వెలిగిస్తూ ఉన్నారట. అక్కడ అగ్ని దేవాలయం ఉంది. పార్సీలందరూ తప్పనిసరిగా అక్కడికి వెళుతూ ఉంటారు. అందుచేత సూరత్, నవసారి ఈ ప్రాంతమంతా పార్సీలు పెద్ద సంఖ్యలో మకా ఉంటూ ఉండేవారు. అందుచేత వాళ్లకు గుజరాతీ, అందుకే బాబా గుజరాతీ ఆరతి అని ఉంటుంది. బుజావే ఎందుకు రాశాడంటే వాళ్ళ మాతృభాషలో రాసుకున్నటువంటి పాట. ఇప్పుడు మన జాల్దసూర్ ఇంటికి వెళితే వాళ్ళు గుజరాతీయే మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళకి మాతృభాష అది. సో గుజరాతీ పాఠశాలలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అవగానే అంతా బాగానే ఉంది, కానీ లెక్కలంటే కిట్టేది కాదు. లెక్కలు క్లాసు వచ్చేటప్పటికి ఉపద్రవంగా ఉండేది, బ్రహ్మ ప్రళయం అయిపోయేది. ఎందుకురా బాబు ఈ లెక్కలు? బాబా చమత్కారంగా అంటూ ఉండేవారు తర్వాత రోజుల్లో, చిన్నప్పుడు లెక్కలు సరిగా రాక ఇప్పటికే నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను అన్నారు. ఈ గోళాలు ఎన్నున్నాయో ఒక్కొక్కసారి లెక్క దొరకవు నాకు, ఈ లెక్క వేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాను అని చమత్కారంగా అనేవారు. సో లెక్కల క్లాసు వచ్చేటప్పటికి ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆయన క్లాసులో నెంబర్ 1 స్టూడెంట్ కాదు, కానీ సౌశీల్యములో, నడకలో, ప్రవర్తనలో నెంబర్ 1గా ఉంటూ ఉండేవాడు. సహాధ్యాయులు, ఉపాధ్యాయులు విపరీతంగా ఇతనిని ప్రేమిస్తూ ఉండేవారు. ఈ మిత్రుల మధ్యన ఏమైనా గొడవలుంటే ఇతనే తీరుస్తూ ఉండేవాడు, బాలుడయ్యుండి కూడా. మొత్తానికి ఒకరోజు ఇలా క్లాసులో కూర్చుని ఉండగా లెక్కల పాఠం నడుస్తూ ఉంది. అకస్మాత్తుగా ఇతనికి ఒక అనుభవం వచ్చింది. దివ్యకాంతితో వెలిగిపోతూ వలయాలు కనిపించాయి. ఆ వలయాల నుండా మెరుస్తూ ఉన్న చుక్కలు నిండి ఉన్నాయి. వాటిని చూస్తూ చూస్తూ స్పృహ కోల్పోయి పడిపోయాడు బెంచి మీద నుండి. పాపం ఆ మేస్టార్ పరిగెత్తుకొచ్చింది. ఆవిడ వచ్చి వీడి మొహం మీద నీళ్లు జల్లి, లేరా నాయనా ఏమైంది అంటే, ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు. సరే, మళ్ళీ ఆ దివ్యానుభవం నుంచి తేరుకుంటూ ఉండగా మళ్ళీ లెక్కల పాఠం మొదలయ్యింది. అయ్యో, ఇంత పెద్ద అనుభవం వచ్చినా ఈ లెక్కలు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు అని పసివాడైన మేర్వా ఒకంత చింతిస్తూనే తర్వాత తరగతిలో కూర్చున్నాడు. ఇలా ఆ తరగతి అయిపోయిన తర్వాత మరొక స్కూల్లో జాయిన్ అయ్యాడు. అది కొంచెం మంచి స్కూలు, క్రిస్టియన్ కాన్వెంట్ అనొచ్చు మనం. దానిలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకునేటువంటి స్కూలు అది. మొట్టమొదటి రోజు వెళ్ళగానే భోజనానికి ఇంటికి వచ్చాడు. నేను స్కూలుకి వెళ్ళను అని మారాన్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు వెళ్ళవరా నాయన అంటే, అమ్మాయిలు ఉన్నారు అక్కడ, నాకు పడదు, నేను వెళ్ళను అని కూర్చున్నాడు. పాపం నచ్చ చెప్పింది ఆవిడ, నచ్చ చెప్పినా వినలేదు. తండ్రి వచ్చాడు, తండ్రి నచ్చ చెప్పాడు, అప్పుడు విన్నాడు. విలువైనటువంటి సమయం వ్యర్థమైపోతుందిరా, వాళ్ళు ఉంటే ఉండని నీకేమి, నువ్వు మాట్లాడకు, వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు, ఇది బాగుంది అనుకున్నాడు. అందుచేత దూరంగా ఉండేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడు కాదు. తన పని తను చేసుకుంటూ ఉండేవాడు, చదువుకుంటూ ఉండేవాడు.
ఒకరోజు మధ్యాహ్నం భోజనం సమయంలో బయటకు వచ్చి ఏదో నిలబడి చూస్తూ ఉండగా ఒక చిన్న ఇంకొక పాప వచ్చింది. వచ్చి మా అక్క కనపట్టలేదురా, నాకు వెతుకు అని చెయ్యి పట్టుకుంది. సాయం చేసి పెట్టు నాకు. వెంటనే విదిలించుకున్నాడు. ఎందుకని అసలే ఆడపిల్లలంటే అతనికి బిడియం. అందుచేత గబుక్కుని విదిలించుకుంటే పడిపోయింది. పడిపోతే ఆ మాస్టర్ పిలిచి కొట్టింది కూడా. అప్పుడు చాలా నొచ్చుకున్నాడు. తప్పు చేశాను కదా నేను అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు, పొరపాటు చేశాను, ఎప్పుడు అలా చెయ్యను అని చెప్పాడు. నెమ్మదిగా ఆ సంఘటన తర్వాత కొంచెం కొంచెంగా బిడియం అతనిలో పోయింది. చదువుకుంటూ ఉన్నప్పుడు ఆటపాటల్లో చాలా నెంబర్ 1గా ఉంటూ ఉండేవాడు. పసితనం నుండి కూడా దేహదారుఢ్యానికి సంబంధించి ఏ రకమైన ఆటలున్నా ఇతనే నెంబర్ 1. పిల్లలందరిలోనూ బాగా తలలో నాలుకగా ఉండేవాడు ఎవరయ్యా అంటే మేర్వాన్. అసలు మేర్వాన్ అనేటువంటి పేరు ఎలా వచ్చిందో నేను మీకు చెప్పడం మర్చిపోయాను. మేర్వాన్ పుట్టినటువంటి నెల ఫిబ్రవరి మన ఇంగ్లీష్లో అయితే, పార్సీ క్యాలెండర్ ప్రకారం ఆ నెలను మెహర్ అని అంటారు. అందుచేత ఆ నెలలో పుట్టాడు కాబట్టి సూర్య తేజము అని అర్థం వచ్చేలాగు మేర్వాన్ అనేటువంటి నామకరణము చేశారు. ఆ పేరు అతనికి చిన్నప్పటి నుంచి సార్థకం అయిపోయింది. సరే, ఇతను ఇలా చదువుకుంటూ ఉన్న రోజుల్లో వాళ్ళ హెడ్ మిస్ట్రెస్ ఉండేది. ఆవిడ ఆంగ్లో ఇండియన్. ఆవిడ ఎంతో ఇష్టము ఆవిడకి మేర్వాన్ అంటే. ఎంత ఇష్టం అంటే ఒక్కొక్కసారి మా ఇంటికి భోజనానికి రారా అని ఒక గెస్ట్ లాగు చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడిని ఒక గెస్ట్ మాదిరిగా తీసుకువెళ్ళి విందు భోజనం పెట్టి పంపిస్తూ ఉండేది. సరే, ఆ తరగతిలో అక్కడ కూడా చదువు పూర్తయిపోయింది. ఇక మరొక పాఠశాలకు మారాల్సి వచ్చింది. అప్పుడు పాపం ఆమె చూపించేటువంటి ప్రేమ వాత్సల్యం కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు మేర్వాన్. అంత ప్రేమగా చూస్తూ ఉండేది ఆవిడ హెడ్ మిస్ట్రెస్. సరే, అక్కడి నుంచి మరొక పాఠశాలకు మారిపోయాడు. ఎక్కువగా క్రికెట్ అంటే చాలా ఇష్టము మేర్వాన్కు. చిన్నతనం నుండి కూడా క్రికెట్ ఎలా ఆడాలో నేర్పుతూ ఉండేవాడు. బాబా క్రికెట్ ఎలా ఆడాలో అవతార పురుషుడు అని తను ప్రకటించుకున్న తర్వాత ఒక సందేశము ఇచ్చారు. మీరు ఎవరైనా చూశారో లేదో, క్రికెట్ ఆటను ఎలా ఆడాలి అని ప్రపంచంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రత్యేకించి ఒక సందేశం ఇచ్చారు. ఒక ప్రముఖ ఆస్ట్రేలియన్ రిపోర్టర్ దీనిని సంపాదించి న్యూస్ పేపర్లో ప్రపంచమంతా ఈ మధ్యన 4-5 ఏళ్ల క్రితము భారతదేశానికి చెందిన ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక గురువు అసలు ప్రపంచానికి ఆట ఎలా ఆడాలో ఆయన ఇచ్చిన సందేశం యథాతథంగా మీకు నేను తెలిసేలా చేస్తున్నాను అని పీటర్ రోబర్ట్ అతని పేరు. అతను స్పోర్ట్స్ రైటర్, ఆస్ట్రేలియన్. అతను ప్రపంచంలో ఉన్న వార్తాపత్రికలన్నిటిలోనూ ఎప్పుడంటే 2004లోనూ ఎప్పుడో వచ్చిందండి. అది కటింగ్ కూడా తీసి కోటి సెంటర్లో ఆ నోటీస్ బోర్డులో కూడా డిస్ప్లే చేశారు. వార్తాపత్రికల్లో ప్రచురితం అయ్యింది అని. అంటే బాబా యొక్క సందేశము అంత ప్రాచుర్యం పొందింది. అంత అద్భుతంగా చెప్పాడు ఆయన. ఆట ఎలా ఆడాలి, అవతల ఆటగాడు చాలా బాగా ఆడుతుంటే వాడు పోటీ జట్టు అయినప్పటికీ నీ హృదయంలో ఆనందం ఉరకలెత్తాలి, శభాష్ అలాగా ఆడాలి అని నువ్వు అనుకోవాలి. అంతేకాని వాడి మీద ద్వేషము ఉక్రోషము ఉంటే ఆ ఆటకు అవమానము. బాబా చెప్పినటువంటి ఆ సందేశాలన్నమాట. అలాగూ ఆడితే అప్పుడు నీవు నిజంగా దానికి సార్థకత చేకూరేలా చెయ్యగలవు అని చిన్నతనం నుండి తన మిత్రులందరికీ ఇవి చెబుతూ ఉండేవాడు. అంతేకాదు వీళ్లలో వీళ్ళు ఏమైనా తగువులు ఆడుకుంటే ఆయన దగ్గరుండి ఆ తగువులు తీరుస్తూ ఉండేవాడు. ఇతను కనిపించకపోతే వీళ్ళందరూ మేర్వాన్ ఇంటికి వెళ్ళిపోయేవారట మిత్రులందరూ. ఆ రోజుల్లో పసివాడైన మేర్వానుకు ఎవరెవరయ్యా మిత్రులంటే డాక్టర్ అబ్దుల్ ఘనీ, అంటే తర్వాత డాక్టర్ అబ్దుల్ ఘనీ అయ్యాడు. అప్పుడు ఘనీ అతని పేరు. అతను మహమ్మదీయుడు. అతను
పసివాడైన మేర్వాన్కు క్లాస్మేట్. అలాగే కోడు అంటే ఉపాసని మహారాజ్ దగ్గరకు, షిరిడి సాయిబాబా దగ్గరకు ఫస్ట్ టైం మేర్వాన్ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళినటువంటి వాడు. ఓ పర్వర్దిగారని సాయిబాబా చెప్పినటువంటి మాటలకు సాక్షి అతనే. అలాగే ఉపాసని మహారాజు రాయితో కొట్టినప్పుడు ఆ గాయమైనప్పుడు మేర్వాన్కు సాక్షి ఇతడే. అతను కూడా ఇతని పక్కనే ఉండేవాడు. అలాగే పల్కీవాలా అని మరొక కుర్రాడు ఉండేవాడు. బెయిలీ చాలా ఎక్కువగా బాబా జీవితంలో కనిపిస్తూ ఉంటాడు. కోటి సెంటర్లో మొన్ననే నేను విన్నాను. కోటి సెంటర్ ప్రారంభమైన తొలి రోజుల్లో ప్రతివారము బెయిలీ వచ్చి కూర్చునేవాడట సెంటర్లో. అంటే బాబాకు చిన్ననాటి స్నేహితుడైన బెయిలీ చిట్ట చివర హైదరాబాదులోనే ఉండేవాడు. హైదరాబాదులోనే మరణించాడట కూడా. అతను ఈ కోటి సెంటర్ గురించి తెలుసుకొని ఆ సెంటర్కి వచ్చి వెనక కూర్చుని ఉంటూ ఉండేవాడని ప్రతివారము జరిగే కార్యక్రమాలకు. అతను బెయిలీ చాలా ఆప్తుడైనటువంటి మిత్రుడు బాబాకు. అతను తన డైరీలో తన మిత్రుడి గురించి ఎన్నో విషయాలు రాసుకున్నాడు. ఆ డైరీ ఆధారంగానే బాబా బాల్యం ఈవేళ మనం ఇలా చదువుకుంటూ ఉన్నాం. ఆ బెయిలీ రాసుకున్నటువంటి డైరీలోని వివరాలే ఇవన్నీ కూడా. అతను అందులో వర్ణించాడు బాబా యొక్క వ్యక్తిత్వము, అతని శీలము ఎలా ఉంటూ ఉండేది. పసితనంలో ఉపకార బుద్ధి ఉంటూ ఉండేది. ఎవడైనా కష్టంలో ఉంటే గిలగిల్లాడిపోతూ ఉండేవాడు పసివాడిగా కూడా. ఉదాహరణకు అతని ఇంట్లో ఉదయాన్నే లేవగానే చూస్తే ఒక పిచ్చుక చనిపోయి పడి ఉండట. కళ్ళనీళ్లు పెట్టుకొని దానికి పూర్తిగా ప్రార్థనలు చేస్తూ అంత్యక్రియలు చేశాడట. అంటే పసివాడిగా ఉన్న రోజుల్లో 5-6 ఏళ్ల వయసులో అంత ఆవేదన పడుతూ ఉండేవాడు ఇతరుల కోసము. అతను వెరీ డిసిప్లిన్. అతని జీవితము అంటే ఖచ్చితముగా ప్రతిరోజు ఒకే టైంకి నిద్ర లేచేవాడు, ఒకే టైంకి అల్పాహారం తినేవాడు, ఒకే టైంకి కాలకృత్యాలు తీర్చుకునేవాడు. ఎక్కడ ఒక్క సెకండ్ కూడా ఇటు కానీ అటు కానీ తేడా ఉండేది కాదు. అతనిలో బలహీనత ఏదైనా ఉంది అంటే ఒక్కటి ఉంది. అతను రాశాడు డైరీలో. ఏమిటయ్యా అంటే తనకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. చిట్ట చివరి వరకు మేర్వాన్కు ఈ బలహీనత కొనసాగింది. ఉదాహరణకు మొట్టమొదటి మోటార్ ప్రమాదం జరిగింది బాబాకు 52లో ఒక్లహామా అనే ప్రాంతంలో అమెరికాలో. జరిగినప్పుడు అంతా పడిపోయారు, చెల్లాచెదురుగా ఉంది, రక్తపు మడుగులో ఉన్నారు. మెహ్రా కూడా చాలా పెద్ద తలకు గాయమైంది, ఇక్కడ ముక్కు విరిగిపోయింది, ఇదంతా సరే. బాబా మాత్రము సాద్రా ఇలా కప్పేసుకుని ఉన్నారు. డాక్టర్లు వచ్చారు. చూడగానే బాబా ముందు వాళ్ళని చూడండి అన్నారు. మౌనంలో ఉన్నారు. వీరికేమి దెబ్బ తగలలేరు కావోసు అనుకున్నారు వాళ్ళు. అనుకొని వాళ్ళందరికీ అటెండ్ అయ్యారు. ముందు మందులు ఇచ్చారు. అప్పుడు నీకేమైనా తగిలిందా అని తీస్తే బోను కాలికున్న ఎముక విరిగి బయటకు వచ్చి ఉందట. అది సన్నివేశం. కాలిలో ఉన్న బోను విరిగిపోయి బయటకు వచ్చేసి ఉంది. ఆ వైద్యుడు వెంటనే అతను ప్రతిస్పందన, ఈయన మామూలు మానవుడు కాదు. ఎందుకని? మామూలు మానవుడు తట్టుకునేటువంటి అంత చిన్న స్థాయి బాధ కాదు ఈ నొప్పి. ఆయన ఎలా తట్టుకున్నాడో నాకు తెలియదు. పైపెచ్చు మౌనాన్ని కూడా భంగం చెయ్యకుండా నవ్వుతూనే ఉన్నాడు అని. అంచేత అదే గుణము కడదాకా కొనసాగుతూ ఉండేది. తనకొచ్చిన కష్టాన్ని మాత్రం ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు కాదు. అలానే చిన్నతనం నుండి కూడా జీర్ణ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా బాబాను ఇబ్బంది పెడుతూనే ఉండేది. ఎక్కువగా చిన్నతనంలో నీళ్ల విరోచనాలు అవుతూ ఉండేవి బాబాకు. చిన్నతనంలో పసివాడి దగ్గర నుండి కూడా అతనికి బాగా అలవాటు ఏమిటంటే తెల్లవారుజామున 4 గంటలకల్లా లేచేవాడు. లేచి తన దివ్యమైనటువంటి కంఠంతో పాటలు పాడుతూ ఉండేవాడు. దివ్య గాయకుడు. పాటలు పాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉండే వాళ్ళందరూ ఆ టైంకి లేచిపోయేవారట, కేవలం మేర్వాన్ పాటల మాధుర్యాన్ని వినడానికి. మరి వాళ్ళు ఎంత అదృష్టవంతులో. వాళ్ళు వింటూ ఉండేవారు లేచి ఆ మేర్వాన్ పాటలను.
అప్పటికి మేర్వాన్ వయసు ఇంకా 10 ఏళ్ళు కూడా ఉండేది కాదు. ఈ బేలి అనేవాడు తుంటరి, చాలా బహుతుంటరి. అతను వాడి చదువులో సున్నలే వస్తూ ఉండేవి. వాడికి అసలు చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. కానీ మేర్వాన్ స్కూల్కి వస్తాడు కాబట్టి వెళ్ళేవాడు. వాడు అంత ఇష్టము మేర్వాన్ అంటే. ఒకరోజు ఆ టీచర్ ఏమన్నాడు, వీడికి ఏమి చదువు లాభం లేదు, వీడిని తీసేద్దాం పేరు అని హెడ్ మాస్టర్కి రికమెండ్ చేశాడు వాళ్ళ మాస్టర్. చేస్తే ఆ హెడ్ మాస్టర్ వీడిని పిలిపించాడు. ఏమిరా నీ పరిస్థితి బాగుండలేదట, మీ క్లాస్ టీచర్ చెప్పాడు, రేపు టెస్ట్ పెడతాను నేను లంచ్ టైంలో, అప్పుడు చూస్తాను నీ సంగతి ఏమిటో, తీసేస్తాను క్లాసులోంచి అన్నాడు. సరే తిన్నగా వెళ్ళి మిత్రుడు మేర్వానికి చెప్పాడు, ఏరా ప్రమాదం జరిగిపోయింది, ఏదో స్కూలు తీసేస్తారని భయం నాకేం లేదు, కానీ నీ నేస్తం పోతుంది నాకు, అది ప్రమాదం. స్కూల్లోంచి తీసేస్తే నీతోటి సరదాగా ఆడుకునేటువంటి అవకాశం పోతుంది, ఏదో ఏం చేయాలో సలహా అన్నాడు. కళ్ళు మూసుకుని మేర్వాన్ అన్నాడు, ఒక పని చెయ్యి, బుక్కు పట్రా అన్నాడు. బుక్కు తెచ్చాడు. ఇలా ఒక పేజీ తీశాడు. ఈ పేజీలో ఉన్న పద్యం ఇది ఒక్కటి చదువు, ఇంకేమి చదవకు నువ్వు, అదే చదువుతూ ఉండు, ఏమైందో చూద్దామన్నాడు. వాడు అదే చదువుతూ ఉన్నాడు. రాత్రి ఉదయం కూడా అదే చదువుతూ ఉన్నాడు. లంచ్ టైంలో ప్రిన్సిపాల్ పిలిచాడు. వెళ్ళాడు. ఎలా చదువుతూ ఉన్నావన్నాడు. ఏదో చదువుతున్నా అన్నాడు. అయితే ఈ పద్యం చెప్పన్నాడు. బాబా ఏ పద్యాన్ని అయితే సూచించాడో అదే పద్యం అడిగాడు. టక 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 చెప్పేప్పటికీ ఎంత బాగా చెప్తున్నావురా, ఎవడు చెప్పలేడు నీలాగు అని ఆ ఉపాధ్యాయుడిని పిలిచి మందలించాడు. వాడు ఎంత బాగా చెప్పేవాడు ఎవడూ లేడు మన స్కూల్లో, అంత బాగా చెప్తున్నాడు. ఇలాంటి పొరపాటు రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వకు అని మందలించి పంపించాడు. అలా బాబా యొక్క సర్వజ్ఞత పసివాడిగా ఉన్న రోజుల నుంచే బహిర్గతమవడం మొదలయ్యింది. ఎందుకని? ఆయనలోని దివ్యత్వము అది ఊరకనే ఉండదు కదా. ఇప్పుడు పనసపండు ఉంది, ముగ్గిపోతే దాన్ని దాయలేం, దాని వాసన మొత్తము చుట్టూ విరజిమ్ముతూ ఉంటుంది. అలాగూ ఆయనలో దివ్యత్వము పసితనము నుండి అది మొత్తము సర్వవ్యాపితంగా అందరినీ ప్రభావితం చేస్తూ ఉండేది. ఈ తెల్లవారుజామున పాడేటప్పుడు ఈ బేలి వచ్చేవాడు. బేలి పగలు వస్తే సిరియన్ పట్టుకునేది. తుంటరి వెధవ, ఎందుకు వచ్చావు, నా కుర్రాన్ని పాడు చేస్తున్నావు పో అని వాడిని తరిమి కొట్టేసేది. వాడు పారిపోయేవాడు. కానీ తెల్లవారుజామున వచ్చి నెమ్మదిగా సైకిల్ మీద వచ్చి నక్కి దాక్కొని పాటలు వింటూ ఉండేవాడు. మేర్వాన్ పాడే పాటలు విని తెల్లవారిలోగా మళ్ళీ పారిపోతూ ఉండేవాడు సైకిల్ మీద. అలాగూ తన నేస్తాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. మనం బాబా చిన్నతనంలో పాడిన పాటలు కూడా ఆ హ్యూమా అనేటువంటి తర్వాత రోజుల్లో కలం పేరు మీద చాలా ప్రాచుర్యం చెందాయి. ముఖ్యంగా సూఫీ పరిభాషలో అనేకమైనటువంటి గజల్స్ అలాగే కవాలీలు ఉంటూ ఉండేవి. జొరాస్ట్రియన్లకు వీళ్ళందరికీ కూడా ఆ సూఫీ భాషలోని ఇవి, అలాగే జొరాస్టర్ చెప్పినటువంటి దివానీ హఫీజ్ ఇవన్నీ కూడా తండ్రి చదివి వినిపిస్తూ ఉండేవాడు పసివాడైనటువంటి మేర్వాను. మేర్వాను స్వయంగా మొత్తము దివానీ హఫీజ్ గ్రంథం ఎప్పుడూ చదవలేదట. తండ్రి చెబుతూ ఉండగా విని గుర్తుపెట్టుకున్నవే జీవితాంతము బాబా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోట్ చేస్తూ ఉండేవారు. అలాగే రామాయణ మహాభారతాలు కూడా ఆయన స్వయంగా ఎప్పుడూ చదువుకోలేదు. కానీ తండ్రి చెప్పినవి ఎక్కువగా గుర్తుపెట్టుకొని అవి అప్పటికప్పుడు చెప్పగలుగుతూ ఉండేవాడు. అంత ఏకసంతాగ్రాహి. చిన్నతనం నుండి మేర్వాన్కు లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం. అంటే ఇంగ్లీష్, పార్సీ, ఉర్దూ ఇవన్నీ చాలా ఇష్టం. వాటిలో ఎప్పుడూ ఫస్ట్ మార్కులే వస్తూ ఉండేవి. అందుకే బాబా చాలా బ్రహ్మాండమైనటువంటి కవితలు రాయగలుగుతూ ఉండేవాడు తర్వాత రోజులలో. ఆయన పాడే పాటల్లో ఇది కూడా మీకు హ్యూమా గేయాల్లో కనిపిస్తుంది. అందులో ఒక ఉదాహరణ 2-3 మనవి చేస్తా, మీకు ఎంత అద్భుతమైన భావాలు ఉండేవో. ఒక కుక్క తన యజమాని కోసము తన ప్రాణాలను తృణప్రాయంగా బలి ఇచ్చేస్తుంది. మరి అటువంటి త్యాగబుద్ధి నాకెప్పుడు ఇస్తావు ప్రభు అని భగవంతుణ్ణి
సంబోధించి ఆయన పాడుకుంటూ ఉండేవాడు చిన్నతనంలో. మరి అటువంటి త్యాగబుద్ధి నాకెప్పుడు ఇస్తావు? నీకోసము నా ప్రాణాలను అర్పించేటువంటి ఆ అవకాశము నాకెప్పుడు ఇస్తావు అని ఇలా పాడుకుంటూ ఉండేవాడు. బాల్యం నుండి కూడా నిర్వాణలో ఆ సంగీతము పట్ల మక్కువ, ఆ గొంతులో మాధుర్యము, ఆయన మౌనం ఆరంభించే వరకు కూడా యథాతథంగానే ఉంది. ఒక ముఖ్యమైన సన్నివేశం ఒకటి మీకు మనవి చేస్తా. ఆల్రెడీ కొంతమంది చెప్పుకున్నాం, మరి ఇంతమందికి తెలియదు కాబట్టి. మెహ్రా ఈ సన్నివేశం చెప్పి ఏడ్చేది ఆవిడ. బాబా మండలి వాళ్లతో కలిసి ఒక పర్యటనలో ఉన్నారు. ఒక బంగళాలో విడిది చేసి ఉన్నారు. రాత్రి లేటుగా వచ్చారు, పడుకున్నారు. స్త్రీ మండలి వాళ్ళు బాబా పై అంతస్తులో ఉన్నారు, పురుష మండలి వాళ్ళు కింద అంతస్తులో ఉన్నారు. పడుకుని నిద్రపోయారు. తెల్లవారి 3ంటికి ఏదో శబ్దం వస్తోందని మెహ్రా లేచింది. లేస్తే బాబా కిటికీకి దగ్గరగా ఒక పెద్ద కుర్చీని మోసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నారు బాబా. వెంటనే మెహ్రా పరిగెత్తికెళ్ళింది. ఇదేంటి బాబా, ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నారు. బాబా ఇలా చూపించారు. ఎక్కడి నుంచో ఒక పాటలు వినపడుతూ ఉన్నాయి, గజల్స్ ఎవడో పాడుతూ ఉన్నాడు, ఎక్కడో భజనో ఏదో నడుస్తూ ఉంది. ఎప్పటి నుంచి వింటూ ఉన్నావన్నాడు అని అడిగింది మెహ్రా. రాత్రి నుంచి వింటూ ఉన్నానన్నాడు. మరి కుర్చీ అలా తెచ్చుకున్నామంటే నేనే తెచ్చుకున్నాను అన్నాడు. మరి మమ్మల్ని ఎందుకు లేపలేదు అంటే మీరంతా అలసిపోయి నిద్రపోతున్నారు కదా. ఆ పాటలు వింటూ ఉంటే నా బాల్యము గుర్తొచ్చి అవి వింటూ అలా కూర్చున్నాను నేను అన్నాడు. అప్పుడు మెహ్రా అంది, బాబా అంతకంటే చాలా అద్భుతంగా పాడేవాడు నువ్వు, వాడి గాత్రంలో అమాత్రం మాధుర్యమే ఉంది, కానీ నీ గాత్రము నాకు గుర్తుంది అది. అవును అన్నారు. అప్పుడు అది గుర్తుకు తెచ్చుకొని మెహ్రా చెబుతుంది, చరిత్రలో చిరస్థాయిగా మనము దోషులుగా నిలిచిపోతాము. మన కోసము తన దివ్య గాత్రాన్ని ప్రభువు బలి ఇచ్చాడు, మనమే బలి తీసుకున్నాము. ఆయన చేసిన మహాత్యాగాలలో ఆయన మౌనము కూడా ఒక్కటి. చాలా చాలా త్యాగాలు చేశాడు ఆయన. మౌనం అనేటువంటిది అతిపెద్ద త్యాగము. మెహ్రా చెప్తూ ఉండేది. అది ఎంత కష్టమో మీరు ఊహించుకోలేరు. మాకు తెలుసు, ఆయన కూడా ఉన్నాం కాబట్టి. ఒక్క మాటతో చెప్పేటువంటి ఆ భావాన్ని 10 నిమిషాలు గుంజుకునేవాడు మాకు అర్థం కాక. మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్పి మాకు అర్థం అయ్యేది కాదు. ఉదాహరణకు బాబా చిట్ట చివరి రోజులు ఆయనకు స్పాజమ్స్ అంటే కుదుపులు, శరీరం అంతా ఎగిరి పడుతూ ఉండేవారు మంచం మీద నుంచి. ఇలా కదిపితే నొప్పులు వచ్చేసి గింజుకుంటూ ఉండేవాడు, ఫిట్స్ లాగా వస్తూ ఉండేవి. ఏదో సౌజ్ఞ చేసేవారు. వీళ్ళందరూ స్త్రీలు పరిగెత్తుకెళ్ళి బాబా ఏం కావాలి, వీళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇలా నడుస్తూ ఉంది. 1-2 గంటలు అయిపోయింది. ఆయన ఏదో అడుగుతున్నారో తెలియదు. చివరికి మంచినీళ్ళ నడితే అవును అన్నాడు. అప్పుడు మెహ్రా ఏడుస్తుంది, 3 గంటల నుంచి నీళ్లు కూడా మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకు? ఆయన మౌనం వలన. ఆ మౌనమే లేకపోయి ఉంటే చెప్పేవాడు కదా నాకు నీళ్లు కావాలి అని. అందుచేత ఆధ్యాత్మిక కారణాలు నాకైతే తెలియవు, కానీ నేను మాత్రము ఒకటి చెప్పగలను, ఆయన ఎన్నో త్యాగం చేశాడు మన కోసము. అందులో మౌనము అతి అమూల్యమైనటువంటిది. ఆయన గాత్రం మీరు ఎప్పుడూ వినలేదు, నేను విన్నాను అని చెప్పారు మెహ్రా. అటువంటి గాత్రము సడన్గా ఒకరోజు రాత్రి నిర్ణయం చేసుకొని శాశ్వతంగా బలి ఇచ్చేశాడు. మనం దోషులుగా నిలిచిపోతాము చరిత్రలో. ఆయన ఆ గొంతు ఎలా ఉండేదో బాబూజీ రాస్తూ ఉన్నాడు. గలగలా పారే సెలయేరును తలపిస్తూ ఉండేది ఆయన పాడుతూ ఉంటే. గలగలా పారేటువంటి సెలయేరు, అది విన్నటువంటి వాళ్ళందరి హృదయాలలోనూ దివ్య ప్రేమ పెళ్ళుబుకుతూ ఉండేదట. అంటే కేవలము మాటలు కాదు వినేది, దానిలో దివ్యనాదము ఉండేది. ఆ దివ్యత్వము అది అలలుగా అది ప్రతిస్పందించేది. ప్రతి హృదయం కూడా దాన్ని ఆస్వాదించి. అది విన్నవాళ్ళు ఇంకా 2-3 చిన్నతనంలో
కలిశాం, మనం కలిశాం. బాబా యొక్క మాటలు విన్నవాళ్లను. అందులో మెహ్రా ఒకర్తి ప్రేమాశ్రం కుర్రాడిగా ఉన్న మరొక ఆయన ఉండేవాడు, ఒక క్యాప్ పెట్టుకొని, మీకు ఎవరికైనా గుర్తుందో లేదో. ఆ సమాధి దగ్గర కూర్చుని ఉండేవాడు, ఒక బాగా వృద్ధుడు, బాగా లేట్ 80sలో ఉండేవాడు. అతను కూడా చెప్పేవాడు బాబా గాత్రం ఎలా ఉందో అని. అలా చిన్నతనంలో ఈ పిల్లలందరినీ కూర్చుండబెట్టి భగవంతుడి గురించినటువంటి పాటలు పాడుతూ ఉండేవాడు. నెమ్మదిగా వాళ్లకు ఈ విషయాల మీద శ్రద్ధ కలిగేలాగూ చేస్తూ ఉండేవాడు. అంతేకాదు ఫుట్బాల్ 2 టీముల కింద పెట్టేవాడు, అలాగే క్రికెట్ 2 టీముల కింద పెట్టేవాడు. ఈ ఆటలన్నీ ఒక టీముకు తన కెప్టెన్గా ఉండేవాడు, మరొక టీంకి మరొకడిని కెప్టెన్గా పెట్టేవాడు. ఇతనికి విద్యార్థులలో ప్రబలుతూ ఉన్నటువంటి ప్రాచుర్యం చూసి కొంతమంది ఈర్ష్యపడుతూ ఉండేవారు. వాళ్ళు ఇతనికి శత్రువులుగా జతకడుతూ ఉండేవారు. దానిలో హోమీ అని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు తొంటరి, ఎవరు బేలీ అన్నగారే వాడు ఏదో రకంగా హింసించేవాడు. కావాలని నేర్వాన్ కాలి మీద బ్యాట్తో కొట్టి గాయపరిచేవాడు. అయినా ఏమీ పట్టించుకునేవాడు కాదు, ఎంత మాత్రము ఎదురు తిరిగేవాడు కాదు. అంత అనంతమైన నిగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. అతని నిగ్రహం చూసి అతను హోమీ కూడా బాధపడేవాడు. అరేరే, ఎంత మంచివాడు వాడు, బయటకు నేను శత్రువులా ఉంటున్నాను, కానీ వాడిని నేను ప్రేమించకుండా ఉండలేకపోతూ ఉన్నాను అని బాధపడుతూ ఉండేవాడు. మీకు బేలీ తర్వాత రోజుల్లో చాలా చెడు ప్రవర్తనకు అలవాటు పడిపోయాడు. అతని మొత్తం కుటుంబమే, తల్లిదండ్రులు వదిలేశారు. పోతే పోని ఇలాంటి కొడుకే లేడు అనుకున్నాడు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నాడు. పెద్దవాడైన తర్వాత, అంటే మళ్ళీ మర్చిపోతామని జ్ఞాపకం వచ్చిన కథ చెప్తూ ఉన్నా. అతనిక లోపల విషం తాగే పరిస్థితుల్లో బాబా దగ్గర నుంచి కబురు వచ్చింది. ఒక్కసారి నీ మిత్రుడు నేర్వాన్ రమ్మంటున్నాడో ఒక్కసారి అన్నాడు. అనగానే ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి. ఎందుకని క్షణంలో ఇక చనిపోనాలని డిసైడ్ చేసుకున్న వాడికి ఫ్రెండ్ అయితే ఏమిటి, శత్రువు అయితే ఏమిటి, ఇలా ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ కబురు వచ్చింది. ఈ ప్రపంచంలో నిన్ను ప్రేమించేటువంటి ఏకైక మిత్రుడును నేను, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఆ మాట వినగానే వీడికి దుఃఖం వచ్చి తలుపు తీసుకొని వచ్చేసాడు. నా తల్లిదండ్రులకే అక్కర్లేని జీవితం నాది, కానీ నన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు అని బాబా దగ్గరికి వచ్చేశాడు. ఇక బాబా సేవలో ధరించాడు తర్వాత రోజుల్లో. అయిపోయింది కదా. వచ్చే వారం మిగిలినటువంటి కథను మనం కొనసాగిద్దామని. అవతార్ మెహర్ బాబాకి జై.